నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక పాల్గాంలో ఉగ్రవాద దాడిలో ముష్కరులు ఉపయోగించిన తుపాకులపై చర్చనీయాంశంగా మారాయి. ఉగ్రవాదులు అమెరికా తయారు చేసిన గన్స్ ను వాడటమే ఇందుకు కారణం. దాడి కోసం అమెరికన్ మేడ్ M4 కార్బైన్ తుపాకులను వాడినట్లు వెల్లడైంది. అమెరికా సైనికులు వాడే ఈ ఆయుధాలు ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సహజంగా ఉగ్రవాదులు, మిలిటెంట్లు, తిరుగుబాటు ముఠాలు రష్యా తయారీ AK శ్రేణి తుపాకులను ఉపయోగిస్తుంటాయి. ఇక వాడటానికి సులువుగా ఉండడం, విశ్వసనీయత, చౌకలు లభించడం దీనికి కారణం. అమెరికన్ ఆయుధాల తీరు భిన్నం. వీటిని వాడటానికి మెరుగైన శిక్షణ అవసరం. ఈ ఆయుధాలకు సరైన నిర్వహణ కూడా ఉండాలి. అయితే రష్యన్ ఆయుధాలతో పోలిస్తే వీటి బరువు తక్కువ, ఖచ్చితత్వం ఎక్కువ. పాల్గాం దాడిలో ముష్కరులు M4లతో పాటు AK శ్రేణి తుపాకులను వాడారు. అయితే 1960లలో M16 రైఫిల్ను తన ప్రామాణిక ఆయుధంగా మార్చుకుంటూ అమెరికా సైన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో అదే తుపాకీ ఆధారంగా సమర్థమైన కార్బైన్ను అభివృద్ధి చేయడానికి అగ్రరాజ్యం 2 దశాబ్దాలు శ్రమించింది. ఇక ఈ క్రమంలో M4 కార్బైన్ను రూపొందించింది. ప్లాస్టిక్ మ్యాగజైన్ మడమ కలిగిన ఆధునిక AK తుపాకీ కన్నా దీని బరువు తక్కువ. చాలా వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. ప్రామాణిక రైఫిల్ కన్నా కార్బైన్ తేలిగ్గా ఉంటుంది. దాని గొట్టం కూడా చిన్నగా ఉంటుంది. ఎక్కువ దూరం గస్తీ తిరిగే దళాలు దీన్ని సులువుగా మోసుకెళ్లవచ్చు. ఇక పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే ఆపరేషన్లలో వినియోగానికి ఈ ఆయుధం అనువుగా ఉంటుంది. అయితే నిమిషానికి 950 బుల్లెట్లను ఈ గన్ ద్వారా రిలీజ్ చేయొచ్చు. 500 నుంచి 600 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. అయితే గరిష్టంగా ఈ తూట 3600 మీటర్ల దూరంలో ప్రయాణించగలదు. ఇక M4 తుపాకీలో పికాటినీ రైల్ వ్యవస్థ ఉంటుంది. దీనివల్ల ఈ ఆయుధానికి నైట్ విజన్ వ్యవస్థలు, లేజర్ గైడ్లు, గ్రెనేడ్ లాంచర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే 2021లో అమెరికా బలాలు వైదొలిగిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక అంతకు ముందు అమెరికా ఎంతో ఖర్చు పెట్టి ఆఫ్ఘాన్ సైన్యాన్ని ఏర్పాటు చేసింది. వారికి శిక్షణ ఇచ్చి దాదాపు 10 లక్షల ఆయుధాలు, వాహనాలు, ఇతర సైనిక సాధన సంపత్తిని సమకూర్చింది. అమెరికా నిష్క్రమణ తర్వాత ఆఫ్ఘాన్ సేన తాలిబాన్లతో తలపడలేకపోయింది. ఆ సైనికులు తాలిబాన్లకు లొంగిపోవడమో, ఆయుధాలు వదిలేసి పారిపోవడమో జరిగింది. ఇక వీటిలో అమెరికా తయారీ M4, M16 తుపాకులతో పాటు దశాబ్దాలుగా ఆఫ్ఘాన్ వద్ద పోగుపడ్డ పాత ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇవి తాలిబాన్లు, ఉగ్రవాదుల చేతిలో పడకుండా అమెరికా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఇక ఆఫ్ఘాన్ పునర్నిర్మాణ వ్యవహారాల ప్రత్యేక ఇన్స్పెక్టర్ జనరల్ 2023లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ దేశంలో $700 కోట్ల పైగా విలువైన అమెరికా సైనిక సాధన సంపత్తి ఉంది. ఇందులో 2.5 లక్షలకు పైగా రైఫిళ్లు, చీకట్లో వీక్షణకు ఉపయోగించే 18,000 నైట్ విజన్ గాగుల్స్ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం చేజిక్కించుకున్న అమెరికన్ ఆయుధాల్లో 20% వెంట ఉంచుకోవడానికి స్థానిక కమాండర్లకు తాలిబాన్ అగ్రనాయకత్వం అనుమతించింది. అయితే మిగతా వాటిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించింది. తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్, ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, ఈస్టర్న్ తుర్గిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ లాంటి ఆల్ ఖైదా అనుబంధ ముఠాలు వీటిని కొనుగోలు చేశాయి.
ఇక పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ తోడ్పాటుతో ఉగ్రవాదులు బ్లాక్ మార్కెట్లో అమెరికన్ ఆయుధాలను కొనుగోలు చేసినట్లు భారత నిఘా సంస్థలు అంటున్నాయి. అనంతరం వీటిని కాశ్మీర్కు చేరవేసినట్లు వివరించాయి. 2017లో పుల్వామాలో భద్రతా దళాలు జైషే మహమ్మద్ ముష్కర ముఠా అధిపతి మసూద్ అజార్ మేనల్లుడు తల్హా రషీద్ మసూద్ను హతమార్చాయి. ఘటనా స్థలిలో తొలిసారిగా M4 భద్రతా దళాల కంటపడింది. ఇక 2018లో అజార్కు చెందిన మరో మేనల్లుడు ఉస్మాన్ ఇబ్రహీంను భద్రతా దళాలు పుల్వామాలో మట్టుబెట్టాయి. అక్కడ M4 రైఫిల్ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక 2022 జూలైలో జమ్మూ కాశ్మీర్లోని అవంతిపురా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ కమాండర్ కైజర్ కోకా మరో ఉగ్రవాది హతమయ్యారు. అక్కడ ఒక M4 లభ్యమైంది. ఇక 2023 డిసెంబర్లో పూంచ్లో 4 సైనికులను బలి తీసుకున్న ఉగ్రవాద దాడికి పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ బాధ్యత వహించింది. ఆ ముష్కర ముఠా సామాజిక మాధ్యమాల్లో M4ను ప్రదర్శించింది. ఇక గతేడాది జూన్ 9న ఉగ్రవాదులు M4 తుపాకులతో ఒక పర్యాటక బస్సుపై దాడి చేసి 9 మందిని బలి తీసుకున్నారు. జూన్ 24న దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక M4ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జూలై 8న కటువాలో ఈ తుపాకీతో దాడి చేసి 5 సైనికులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. అందుకే ఈ మారణ హోమానికి వెనుక అగ్రరాజ్యం పాపమే ఉందనే వాదనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక పహల్గాంలో ఉగ్రవాద దాడిలో ముష్కర్లు ఉపయోగించిన తుపాకులపై చర్చనీయాంశంగా మారాయి. ఇక ఉగ్రవాదులు అమెరికా తయారు చేసిన గన్స్ ను వాడటమే ఇందుకు కారణం. ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తాటికాయల జయరాం గారు. నమస్కారం అండి జయరాం గారు. నమస్తే అండి. ఎస్, ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది ఒకవైపు పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి వారు వాడిన తుపాకులకు సంబంధించి కూడా, అంటే అమెరికన్ మేడ్ కి సంబంధించి అంటే M4 తుపాకీ అలాగే M16 రైఫిల్ కూడా వాడినట్లుగా కూడా అభియోగాలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అంటే జనరల్గా ఈ తుపాకుల బిజినెస్ అనేది లేకపోతే ఇలాంటి యాక్టివిటీస్ పాకిస్తాన్తో కోఆపరేషన్ కానీ ఇది ఇప్పటి నుంచి అమెరికా చేయటం లేదు. గత కొంత కాలంగా అమెరికా అదే పనిలో ఉంది, అది చేస్తూనే ఉంది. సో పాకిస్తాన్కు అవుట్ అండ్ అవుట్ రేట్ లోపల సపోర్ట్గా ఉంది. ఉగ్రవాదుల చేతిలో M4 రైఫిల్ ఉందా, కార్బన్ గన్ ఉందా అంటే డెఫినెట్ గా ఉంటాయి. అంతకంటే ఇంకా అధునాతమైన
జయరాం గారు చెప్పండి. యా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఇట్లా రకరకాలుగా ఏదో స్టోరీ అమెరికా చెప్తూనే ఉంటుంది, కానీ దాన్ని మనం ఏ విధంగా తిప్పికొట్టాలనేది చాలా కీలకమైన విషయం. ఒకవైపు వచ్చేసేమో అగ్రరాజ్యంతోనే మనకు ఫ్రెండ్షిప్ ఉండాలి, సేమ్ టైం వచ్చేసి పాకిస్తాన్ను దెబ్బకొట్టాలి. పాకిస్తాన్కు ఇప్పుడు సో గ్లోబల్ డయాస్ మీద పాకిస్తాన్ చేసే అరాచకాలు కానీ లేకపోతే ఇట్లాంటి ఉగ్రవాద కార్యకలాపాలు కానీ వీటిని ఏ విధంగా తిప్పికొట్టాలా, ఏ విధంగా దాన్ని ఎక్స్పోజ్ చేయాలన్నది మన దేశ ప్రధాని డెఫినెట్గా దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. దానిపైన ఒక తర్జన భర్జన జరుగుతుంది. కానీ అంత అలానే ఉంటే సరిపోతుందా అనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశం. అంటే అడ్వాన్స్డ్ వెపన్స్ ఉగ్రవాదులలో ఉన్నాయంటే 100% ఈరోజు కొత్త ఏం కదండి ఉగ్రవాదులలో ఉండేది. సో చాలా సంవత్సరాల నుంచి అడ్వాన్స్ వెపన్స్ వస్తుంటాయి. ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ కీలకం. అంటే ఉగ్రవాదులకు డైరెక్ట్గా వాళ్ళు బేరసారాలు చేయరు. మరి వాళ్ళ తరపున ఎవరు చేస్తున్నారు? వాళ్ళ చేతికి ఎంత అత్యాధునికమైన వెపన్స్ ఎలా వాళ్ళ చేతికి వస్తున్నాయి అనేది కీలకమైన అంశం. సో దానిపైన దృష్టి సారించేసి ఆ నేపథ్యం లోపల చర్చలు జరిపేసి దాన్ని మనం పసిగడితే బాగుంటుంది అనేది నేను ఫీల్ అవుతున్న విషయం. అయితే జయరాం గారు, అంటే ఎవరు సాయం చేసినా కూడా సాయం చేయకపోయినా అంటే కొంతమంది లోపల ఉండి చెయ్యొచ్చు, బట్ బ్లాక్ మార్కెట్లో ఇదంతా ఆయుధాలు అనేది కొనుగోలు చేసి ఇలా ఉపయోగిస్తున్నారు అనేది ఒక వాదన. అంటే బ్లాక్ మార్కెట్లో ఏదైనా పశ్చిమకాల వ్యాపారమా? బ్లాక్ మార్కెట్లో ఆయుధాలు దొరకడం అనేది బ్లాక్ మార్కెట్లో కాదు. సో అమెరికాలో ఏ విధంగా దొరుకుతాయి అనే దాన్ని అమెరికా చెప్పాలి. అమెరికాలో తయారవుతున్నవి అమెరికన్ వెపన్స్ ఇలా పోతున్నాయి అంటే అమెరికాకు అపవాదే కదా. దాన్ని బ్లాక్ మార్కెట్ చేస్తున్నది ఎవడు అనే దాన్ని అమెరికా చెప్పాల్సి వస్తుంది. బ్లాక్ మార్కెట్ అనగానే సరిపోదు కదా. బ్లాక్ మార్కెట్ అంటే ఏ విధంగా ఇవన్నీ సినిమా టికెట్లు కాదు కదా బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవడానికి. దీనివల్ల మంచి ఏం జరుగుతులేదు కదా, చెడు జరుగుతున్నది. ఇంత పాపం జరుగుతున్నది. అంటే దీన్ని బ్లాక్ మార్కెట్ అనే ఒక మాట అమెరికా అంటే మాత్రము దానిపైన ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా అమెరికా మీదే ఉంటుంది. అంటే ఎవరి చేతిలో మారుతున్నాయి, ఎట్ల చేతిలో మారుతున్నాయి, అసలు ఎవరికి పోతున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, ఆ కీలక అంశాలు ఒకవైపు భారత ప్రభుత్వంలో ఉన్న హోంశాఖకి అబ్జర్వ్ చేయాలి. సేమ్ టైం అమెరికాలో ఉండే అంశాలు కూడా అమెరికన్ ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా దానిపైన ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఈ రెండు అంశాలను మనం కోఆర్డినేట్ చేసుకున్నట్టయితే వాళ్ళకు మనకు ఒక మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి కొంత అవగాహన మేరకు వచ్చేటట్టుగా ఉంటుంది. అంతేకాని దీనిపైనే బ్లాక్ మార్కెట్ ఉందని చిత్తుతో కట్టుకోవడం అనేది అది సరైన విధానం కాదు. ఈరోజు హిందువులని ఊచకోత కోస్తుంటే, హిందువులని పేర్లు అడిగి ఊచకోత కోస్తూ ఉంటే దాన్ని మనం చూస్తూ కూర్చోలేం కదా. అది ఎవరింటి వరకైనా రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు, దాన్ని ఎంతవరకైనా రావచ్చు. దాన్ని మనం ఎట్లా బేర్ చేస్తుంటాం? సో దీన్ని ఎప్పుడు కూడా మన దేశ రక్షణ మన బాధ్యత. కానీ ఇతర కంట్రీస్ నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకొని ఆయుధాల చేత మన మీద ఉన్మాదుల్లాగా పడిపోయి ఈరోజు ఎంత మారణకాండ సృష్టిస్తున్నారంటే ఇప్పుడు అమెరికా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత అమెరికా మీద కూడా ఉంది. మనం కూడా దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎస్ జయరాం గారు, మీరు అన్నట్లు ఇప్పుడు అమెరికా ఇప్పుడు సప్లై చేసినా కూడా అంటే ట్రంప్ అంటే ఇప్పుడే వచ్చారు, కానీ అంతకుముందు కొంతమంది కూడా పాలించారు కదా, మరి అగ్రదేశాన్ని అధినేతలు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరి ద్వారా కూడా జరిగే ఉంటుంది కదా. మరి ట్రంప్ నొక్కని మనం బేస్ చేసుకొని లేకుంటే పెద్దనే చేశారు అని చెప్పేదానికి వీలుందంటారా? అంటే ఇప్పుడు బైడెన్ కు ముందు ట్రంప్ తర్వాత బైడెన్ తర్వాత మళ్ళీ ట్రంప్. అంటే ఇది ట్రంప్ పేర్లు ముఖ్యం కాదండి, ప్రెసిడెంట్స్ అనే వాళ్ళు ముఖ్యం కాదు. ఇది దేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆ దేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆ ప్రెసిడెంట్ దాన్ని డెఫినెట్గా శిరసావహిస్తారు. అంతేకాని ఈరోజు ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అది బైడెన్ ఉన్నా, ట్రంప్ ఉన్నా, లేకపోతే ఎవరున్నా, జార్జ్ బుష్ అయినా, ఇంకెవరైనా ఎక్సెట్రా ఎవరున్నా కూడా అది ఎవరైనా కూడా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ప్రెసిడెంట్ దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. వాళ్ళు అనుకున్నట్టుగా, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇది అంతకు ముందు జరిగింది అంటే ఇక ముందు జరగదా, దాన్నైనా చెప్పాలి. సో అంతకు ముందు జరిగితే ఎంత జరిగింది, ఏ విధంగా జరిగింది, ఇక ముందు జరగవు అనేదాన్ని ఏమనిస్తారా? అది కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే దొంగచాటుగా వెపన్స్ తరలించకపోతూ ఉంటే అమెరికా లాంటి సెక్యూర్ కంట్రీ కూడా చేతులు ముచ్చుకొని కూర్చున్నదా అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే అమెరికాను కూడా మోసం చేసి కళ్ళు కప్పి వెపన్స్ తరలిపోతుంటే అమెరికా ఏం చేస్తున్నది?
సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దీంట్లో ఎవరి చేతులు ఉన్నవి, ఎవరు దీనికి కీలక సూత్రధారులు, ఎవరు పాత్రధారులు, ఇవన్నీ అమెరికా వెరిఫై చేయాల్సి వస్తుంది. అమెరికా వీటిపైన చర్చ జరపాల్సి వస్తుంది. అమెరికా దీనిపైన ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సేమ్ టైం వచ్చేసి మనము ఈరోజు మనం ఎంత మాత్రం కూడా మనం దానిపైన ఇన్వాల్వ్ కాలేదు, మనకు సంబంధం లేదు. కానీ ఈరోజు ఎవరైతే టూరిస్టులు పోయిండో టూరిస్టులను కొత్తగా పెళ్ళైన జంట అంత ఆల్మోస్ట్ వన్ మంత్ కూడా కాలేదు. సో వాళ్ళ హస్బెండ్ చంపేసి, అది చాలా బాధాకరమైన విషయం. అంటే ఈరోజు ఎవరైనా టూరిస్టులు పోతే అంత క్రూరాతి క్రూరంగా చంపడం అనేది బాధాకరమైన విషయం. సో ఇలాంటివి మళ్ళీ జరగకుండా సో మనము మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోదు. ఈరోజు ఒక డ్రైవింగ్ సూత్రం ఉంటుందండి, మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే సరిపోదు, మీకు ఎదురొచ్చేవాడు కూడా జాగ్రత్త చేస్తున్నాడా లేడా అనేది కూడా మీరే నిర్ణయించుకోవాలి. అంటే ఈరోజు అమెరికా జాగ్రత్తగా ఉంటే సరిపోదు, అమెరికాలో ఉన్న అంశాలు పక్క పోతున్నాయి అంటే, అమెరికాలో ఉన్న వెపన్స్ ఈరోజు తరలిపోతున్నాయి అంటే అది చూసుకోవాల్సిన బాధ్యత అమెరికాకు ఉంటుంది. సో మన సెక్యూరిటీ మనమే కాదు, మన చుట్టుపక్కల ఉండేది కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అంతేకాని ఈరోజు అమెరికా వెపన్ కాకపోతే ఇంకొక వెపన్తో కలుస్తారు. కానీ అలాంటి ఉగ్రవాదాన్ని మాత్రము సహించేది లేదు. అది అమెరికా ఇప్పుడు ఏ విధంగా దాన్ని వెనకేసుకొస్తుంది, ఏ విధంగా పాకిస్తాన్ విషయం లోపల మాట్లాడుతుంది, పహల్గామ్ ఈ దాడి విషయం లోపల, నిరపరాధులను చంపిన అంశాల లోపల అమెరికా ఇప్పుడు వాళ్ళ వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా మాట్లాడుతుందో అనే విషయాన్ని మనం వేచి చూడాల్సింది తప్ప ఇంకేం చేయాల్సింది ఏం లేదు. జయరామ్ గారు అయితే చెప్పండి, అంటే పహల్గామ్ దాడి వెనుక ఈ ఉగ్రదాడికి సంబంధించి కూడా అమెరికా తప్పిదాలు ఉన్నాయంటారా? అమెరికా తప్పిదమని మనం చెప్పలేమండి. ఇప్పుడు అమెరికా తప్పిదమని మనం ఎట్లా ప్రూవ్ చేయగలుగుతాము? అమెరికా తప్పిదమని మనం ఏ విధంగా, అమెరికా ఒకటే మాట చెప్పుకుంటుంది, మాకు తెలియకుండా ఇక్కడ నుంచి ఏ విధంగా పోయినాయో మాకు కూడా తెలియదు, దీనిపైన మేము కూడా విచారిస్తాము, విచారణ వ్యక్తం చేస్తున్నాము అని చెప్తుంటది. అంతే తప్పితే అవును పోయినవి చేసినవి అనేది ఏ కంట్రీ చెప్పదు. సో ఇక్కడ దీనిపైన సో ప్రెసిడెంట్కు తెలిసి ఇది జరగకపోయి ఉండొచ్చు, ఏది కూడా ఆ దేశ ప్రెసిడెంట్కు తెలిసి జరగకపోతుంది. మరి ఎవరి ద్వారా ఒకరి ద్వారా పోయినాయి కదా అనేది ఈరోజు ప్రెసిడెంట్ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే ఈరోజు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, ఫారినర్స్ అంటే ఇండియనా ఇంకోరన్నా కాదు కానీ వాళ్ళ దేశంలో ఉన్న ఫారినర్ స్టూడెంట్స్ విషయంలో కానీ తీవ్రమైన ఆంక్షలు పెట్టేసి దేశ రక్షణ కోసము, దేశ భవిష్యత్తు కోసము, దేశంలో ఉన్న పౌరుల కోసం ఈరోజు అదే అంశాన్ని ఇప్పుడు ఏ విధంగా తిప్పికొడతాడనే విషయాన్ని చూడాలి. ఇంత ఘోరమైన అంశం ఈరోజు మీ దగ్గర ఉన్న వెపన్స్ ఉగ్రవాదుల చేతిలోకి పోయినాయంటే రేపు అమెరికా కూడా నష్టం జరుగుతుంది కదా. రేపు ఇలాంటిదే 2011 లాంటి దాడులు కూడా జరగడానికి ఛాన్స్ ఉన్నాయి కదా. సో ఇలా అంటే వీళ్ళ దగ్గర కొన్ని వీళ్ళ మీదనే ప్రయోగం చేస్తే రేపు అమెరికా పరిస్థితి ఏమవుతుంది? అమెరికా కూడా ఒకసారి చెక్ చేసుకుంటుంది, దాంట్లో డౌట్ ఏం లేదు, చెక్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడు జరిగిన దానికి ఎంతవరకు బాధ్యత వహిస్తుంది, దాన్ని ఎవరి మీద నడుతుంది అనే దాన్ని మాత్రము మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిందే. కానీ అమెరికా ఈరోజు చెప్పే మాట ఏంటి అంటే, మాకు తెలియకుండా జరిగింది, మాకు తెలియదు అనే దాన్ని అంటది. కానీ అదొక్కటే అంటే సరిపోదు, దానిపైన పూర్తి విచారణ జరిపేస్తే అది అమెరికాతో పాటు రేపు ఈరోజు ఇండియాలో జరిగింది రేపు అమెరికాలో జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండానే, ఇలాంటి వెపన్స్ బయటికి వెళ్లకుండా అమెరికా చాలా జాగ్రత్త పడాలి. సో దాన్ని ఈరోజు అమెరికా కూడా ఇదొక చెంపపెట్టలాంటిది. అమెరికా కూడా అమెరికాను చెక్ చేసుకోవాల్సిన బాధ్యత అమెరికా మీద కూడా ఉంది. ఎస్ జయరామ్ గారు, ఇక చివరిగా చెప్పండి, ఇక ఈ ఉగ్రదాడికి సంబంధించి M4 తుపాకీ, అలాగే M16 రైఫిల్, అలాగే AK-47 రైఫిల్స్ కూడా వాడడం జరిగింది ఈ దాడికి సంబంధించి. అంటే భవిష్యత్తులో ఇలా జరగకుండా, ఇలా ఆయుధాలు దొరికి వాళ్ళు దాడి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు ఫైనల్ గా? ఆయుధాలు దొరకడం కదండి, ఇప్పుడు వీళ్ళ ఆయుధాలన్నీ ఇవ్వాలనో రేపో ప్రోగ్రామ్ ఉంటే పోయి మార్కెట్లకు వెళ్ళి ఏం కొనుక్కోరు. వీళ్ళ చేతిలో అడ్వాన్స్ వెపన్స్ టెర్రరిస్ట్ చేతిలో ఉంటుంది. ఉగ్రవాదం అంటేనే కదా వాళ్ళు ముందస్తుగానే చాలా ప్లాన్ చేసుకుంటారు. ఒక్క రోజుతోనో నిన్న మొన్న జరిగినది కాదు, నిన్న మొన్న కొన్నది కాదు. ఇది కొంతకాలం నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకొని దాన్ని పగడబందిగా ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో ఆయుధాలను కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇప్పటి వరకు అమెరికా నుంచి ఎన్ని ఆయుధాలు బయటికి పోయినాయి అనే లెక్క అమెరికా కూడా కావాలి. అమెరికా కూడా రేపు గ్లోబల్ సమాజం ముందు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఆ విధంగా
ఎంత ఇప్పటి వరకు మిస్యూజ్ అవుతే ఎంత ఘోరంగా మిస్యూజ్ అవుతుందో దీన్ని బట్టి మనం ఎగ్జాంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అలా కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు కూడా వెపన్ అనేది ఒక పిచ్చోడి చేతిలో పడితే రైట్. ఎంతమందినైనా చంపవచ్చు. సో AK-47 అంటారా, M16, M4 ఇట్లాంటి వెపన్స్ చాలా అడ్వాన్స్డ్ వెపన్స్. సో పిట్టలను కాల్చినట్టు కాల్చి పడేయచ్చు. ఆ ఓకే. విధంగా సో సో ఎవరి మీద కూడా అలాంటి చర్యలు సరైన విధానం కాదు కాబట్టి అమెరికా సినిమా థియేటర్లో కూడా గన్స్ పట్టుకొని అనేక సందర్భాల లోపల అనేక ప్లేస్లలో ఎస్. ఇలా కొంతమంది దాడులు చేసిన దాఖలాలు ఉన్నాయి. గ్రూప్గా చంపిన దాఖలాలు కూడా ఉన్నాయి. అట్లానే ఆ వెపన్ చేతిలో ఉంటే వాడి మైండ్ సెట్ ఎట్లుంటుందో, వాడి మైండ్ కంట్రోల్ ఎవడే ఉంటుందో మనం చేయడం అంత ఈజీ కాదు. సో దాని వెపన్ని ఇప్పుడు జాగ్రత్త చేసుకోవాల్సింది, జాగ్రత్త పరుచుకొని దానిపైన అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత, పూర్తి బాధ్యత అమెరికా మీద ఉంది. అమెరికా ఇప్పుడు చేయాల్సిన మొట్టమొదటి తక్షణ కర్తవ్యం అంతే. ఇంతవరకు ఎంత నిజాయితీగా సేల్ చేశారు, ఎంత తీవ్రవాదులకు పోయింది, అసలు ఎవరికి షేర్ చేసామో, ఎక్కడ ఉన్న దాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు అంచనా వేసుకోవాల్సి వస్తుంది. ఉగ్రవాదం అనేది ఒక భారతదేశానికి సంబంధించినది కాదు, యావత్ ప్రపంచాన్ని రైట్. మొత్తం ఓకే అండి. పట్టి పీడిస్తున్న విషయం కాబట్టి ఈరోజు అమెరికా కూడా దానికి సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్ జయరామ్ గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్, ఇక పహల్గామ్లో ఉగ్రవాద దాడిలో ముష్కర్లు ఉపయోగించిన తుపాకులపై అయితే చర్చనీయాంశంగా మారాయి. ఇక ఉగ్రవాదులు అమెరికా తయారు చేసిన గన్స్ ను వాడటమే ఇందుకు కారణం. దాడి కోసం అమెరికన్ మేడ్ M4 కార్బైన్ తుపాకులను వాడినట్లుగా వెల్లడైంది. అమెరికా సైనికులు వాడే ఈ ఆయుధాలు ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇది ఇవాల్టి BRK ఇన్ డెప్త్. స్టేట్యూన్ BRK న్యూస్, తెలుగు సత్తా.